ఇక నుండి నేను, నా కుటుంబం, నా భార్య, నా బిడ్డలు సంతోషంగా లండన్‌లో ఉంటాం. ఇక ఇండియాకి బాయ్ బాయ్. మేము మా స్వదేశానికి వెళ్ళిపోతున్నామని ఒక్క ప్రయాణం, వందలాది మంది ప్రయాణికులు, ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, ఎన్నో బాధ్యతలు ఇవన్నీ కలిపిన ప్రయాణం. హాయిగా బయలుదేరిన ఫ్లైట్. అయితే చూస్తుండగానే పొగలు, మంటల్లో ఇరుక్కుపోయిన ప్రజలు, ప్రయాణికులు. ఏమీ తేలని పరిస్థితి. మరణం ముందు కనిపిస్తుంది. కానీ ఏమీ తోచని పరిస్థితుల్లో ఫ్లైట్ బయలుదేరిన 5 నిమిషాలకే మంటల్లో వారి యొక్క ప్రాణాలు కలిసిపోయినాయి. చూస్తుండగానే అంతా జరిగిపోయింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. చూసారా? మరణానికి చిన్న పెద్ద తేడా, అందం చందం, వయసు, ఉద్యోగం, ధనిక పేద ఏమీ లేదండి. మరణం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో, ఎక్కడి నుండి వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం. ఒకసారి జీవిస్తున్న మనం ఒక్కసారి ఆలోచిద్దామా? ఉన్న జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితానికి మనకి ఎన్నో పగలు, ఎన్నో కక్షలు, ఎన్నో పట్టింపులు, ఎన్నో టెన్షన్స్, ఎన్నో ఒత్తిళ్ళు, ఇవన్నిటిలో మన యొక్క చిన్న జీవితాన్ని గడుపుతున్నాం. ఇకనైనా మనం ఒకసారి ఆలోచిద్దామండి. ఎందువల్లంటే మరణానికి చిన్న పెద్ద ధనిక, అందం చందం, వయసు, ఉద్యోగం ఇవి అవి చూడదు. మరణం చూడదు. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ఉన్న జీవితాన్ని మనం హ్యాపీగా ఉందామండి. అన్నీ మర్చిపోదాం, సంతోషంగా ఉందాం. చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి, ఇజ్రాయెల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా కన్నీటి వీడ్కోలు, కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.